హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా వంకాయ కర్రీ. వెజ్ ఫంక్షన్లలో కంపల్సరిగా చేసే వంటకం ఏంటిదంటే టమాటా వంకాయ కర్రీ. అయితే ఈ టమాటా వంకాయ కర్రీని మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన రెసిపీలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 2 కట్ చేసిన మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ కలర్ మారేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా ముక్కల్ని ఒక 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించండి. టమాటా ముక్కలను ఉడికించాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత కొంచెమంత సాల్ట్ కలిపిన నీళ్ళలో వేసి ఉంచుకోవాలి, లేదంటే కలర్ మారుతాయి. వంకాయ ముక్కలు పూర్తిగా టమాటా ముక్కలతోటి కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు 70 to 80% ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 1.5 గ్లాసుల వాటర్ పోసుకొని 4 లేదా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. మన వంకాయ టమాటా కూర రెడీ.